గత ప్రభుత్వంలో మానకొండూరు ఎమ్మెల్యే రసమై బాలకిషన్ సొసైటీ చైర్మన్ల పదవుల కోసం లక్షల డబ్బులు వసూలు చేశారని వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆరోపించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సొసైటీ చైర్మన్ డైరెక్టర్ పదవులకు లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేశారని అందుకు సంబంధించిన ఆధారాలను చూపించారు. పోరన్ల సొసైటీ చైర్మన్ పదవిని తిమ్మాపూర్కు చెందిన గంకిడి లక్ష్మారెడ్డి ఇస్తామని మాట ఇచ్చి 40 లక్షలు అడిగింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను విమర్శించే స్థాయి రసమైకి లేదన్నారు. నియోజకవర్గానికి మొదటగా గోజీ గొంగడి వేసుకుని వచ్చిన నువ్వు 1000 కోట్ల సంపాదన ఎక్కడిదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ తుమ్మనపల్లి శ్రీనివాసరావు, కాలువ మల్లేశం, గంకిడి లక్ష్మారెడ్డి, బెజ్జంకి ఏఎంసీ చైర్మన్ పులికృష్ణ, గొట్టిముక్కల సంపత్ రెడ్డి, కాలువ మల్లేశం, కొత్త తిరుపతి రెడ్డి, మామిడి అనిల్, భూదారపు శ్రీనివాస్, అలువాల కోటి శ్రీనాథ్ రెడ్డి తదితరులున్నారు. సొసైటీలో మమ్మల్ని కలపడం జరిగింది. ఆ సందర్భంగా గణేరువరం మండలంలో 7 డైరెక్టర్లు, తిమ్మాపూర్ మండలంలో 6 డైరెక్టర్లు మాత్రమే ఉన్నారు. మరి మేము అయ్యా రసమయ్య గారు తెలంగాణ ఉద్యమం పుట్టినప్పటి నుంచి ఉన్నాం. ఆర్థికంగా మరి శారీరకంగా ఎన్నో విధాలుగా నష్టపోయి ఉన్నాం. చావు అంచుదాకా మేము వచ్చాం సారు. మరి దయచేసి ఒక దళితుడిని నాకు ఒక చైర్మన్ అవకాశం ఇవ్వాలని చెప్పి వేడుకున్నప్పుడు లేదు ఎట్టి పరిస్థితుల్లో నేను వేరే వాళ్ళకు మాట ఇచ్చినా ఖచ్చితంగా నేను చెప్పినట్టే మీరు వినాలి. ఎవ్వరు కూడా తోక జాడిస్తే వాళ్ళ తోకలు కట్ చేస్తా. నేను వచ్చి వేడుకుంటే నాకు చెప్పిన సమాధానం. అయ్యా రసమయ్య గారు, మేము ఉద్యమకారులం, ఎన్నో భాగం నుంచి వచ్చినటువంటి వాళ్ళం, నీ బెదిరింపులకు ఎవరు భయపడటం లేదని చెప్పి అప్పుడు ఉన్నటువంటి మా గౌరవ ఎంపీపీ గారు ప్రధానమైన పాత్ర పోషించారు. అప్పుడున్నటువంటి నాయకులందరూ కూడా కలిసి మరొక దళిత సోదరుడు ఉద్యమకారుడు ఈ సొసైటీకి అధ్యక్షులు చేయాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు మేము 7 డైరెక్టర్లందరినీ ఏకం చేసి మరి అప్పుడు నేను చైర్మన్ ఎన్నిక కావడం, అది ప్రధాన పత్రికల్లో అందరూ కూడా మరి వార్త రావడం.